మా ఊరి తిరునాల చూతమురారండి. సో, మా ఊరి తిరునాల గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. మీకు పాస్ట్ ఇయర్స్ నుంచి నేను చెప్తూనే ఉన్నాను. ఈ ఇయర్ చూపిస్తాను, నేను వెళ్ళినప్పుడు నెక్స్ట్ ఇయర్ చూపిస్తాను అని. ఫైనల్లీ ద డే వాస్ కమింగ్ అనమాట. సో, ఫైనల్లీ ఆ డే వచ్చేసింది మీ అందరికీ మా ఊరి తిరునాల చూపించడానికి. సో, మేము పెద్దగా ఎక్కడికి వెళ్ళామన్నమాట. బయటికి వెళ్ళడం ఇలా తిరునాళ్ళకి బయటికి వెళ్ళడం అలవాటు లేదు. సో, మా పిల్లల కోసం కోలాహలం, హంగామా ఇదంతా చూపించడానికి తీసుకొని వెళ్ళామన్నమాట. ఈ నా ప్రీవియస్ వీడియోస్‌లో చూసుంటే మేము అప్పుడప్పుడు సండేస్ అక్కడికెళ్ళి ఆ టెంపుల్ దగ్గర మా పిల్లల్ని ఆడించడం, అలా కాలువల దగ్గర అవి చూపించడం చూస్తూనే ఉంటారు. బట్ లైటింగ్‌తో అందరూ ఉన్నప్పుడు, ఈ లైటింగ్ ఇదంతా ఉన్నప్పుడు చూడడం మేము కూడా ఫస్ట్ టైము. అండ్ మీకు చూపించడం కూడా ఫస్ట్ టైం. మీకోసం కష్టపడి వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మిరాని. మీరందరూ ఎలా ఉన్నారు నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక షార్ట్ కూడా పెట్టాను. సో, మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట. సో, నేనైతే ఈ అవతారంలో తిరునాళ్ళకి వెళ్ళాల్సి వచ్చిందనమాట. సో, మనకి బేసిక్గా ఇంట్రెస్ట్ ఉండదు మా పిల్లల కోసం చూపించడానికి. ఇంకా తప్పక అప్పటికప్పుడు అనుకొని వెళ్ళామన్నమాట. ఇది ప్లాన్డ్ కూడా కాదు, అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా మా పిల్లలు వెళ్దాం అంటే. సో, ఎక్కడ లేని క్రౌడ్ ఆ రోజు మా ఊర్లో ఉంటారు. ఫస్ట్ టైం మేము కూడా చూసామన్నమాట. అంతమంది క్రౌడ్ ఉంటారా అని. ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి తెలియలేదు. ఫస్ట్ టైం తిరునాళ్ళకి వెళ్ళాం కాబట్టి అంత క్రౌడ్. పార్కింగ్కి మాకు ప్లేస్ కూడా దొరకలేదన్నమాట. సో, ఎక్కడో చూసేసి మేము స్కూటీ పార్క్ చేసి వచ్చేసాము. ఇదంతా ఖాళీగా ఉంటుంది ఎప్పుడు. బట్ తిరునాళ్ళ రోజు మాత్రం కోలాహలం, హంగామా. మేమైతే వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళాము. ఇంక ఇలా ఈ వే అంతా నడుచుకుంటా వెళ్ళామన్నమాట చీకట్లో. ఫోన్లు జాగ్రత్తగా పట్టుకోవాలి, పిల్లల్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎప్పుడు ఎవరు ఎక్కడి నుంచి వచ్చి ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళాలి. అందరం అలా నడుచుకుంటా వెళ్తున్నాం అనమాట. ఈ తిరునాళ్ళలో అయితే మా పిల్లల ఫ్రెండ్స్ చాలామంది వచ్చారు. ఇంకా మా ఊరే కాబట్టి అందరూ మా ఫ్రెండ్స్ వచ్చారు. 10th క్లాస్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ చాలామంది కనిపించారనమాట. సో, ఈ ఇయర్ తిరునాళ్ళ స్పెషల్ ఏంటి అంటే చాలా స్టాల్స్ పెట్టారు. సో, సపరేట్ డాన్స్ ప్రోగ్రామ్స్ పెట్టారు. చాలామంది క్రౌడ్ వచ్చారు. చాలా ప్రీ ప్లాన్డ్గా అరేంజ్ చేశారనమాట. సో, అంతకుముందు మేము వెళ్ళినప్పుడు ఇవన్నీ లేకుండా ఉండే. ఒక 2 years బ్యాక్ నేను వెళ్ళినప్పుడు అప్పుడైతే వీడియో తీయలేదు. అప్పుడు ఇవన్నీ లేకుండా ఉండే. జస్ట్ టైం పాస్ అనమాట. మా వాడైతే వీడియోస్ తీస్తుంటే నువ్వు ముందు నడవకుండా వీడియోస్ తీస్తావేంటి అంటా ఉన్నాడనమాట. సో, ఎనీహౌ మీ అందరికీ చూపించాలంటే తప్పదు, తీసుకొని వెళ్తూ ఉండాలి. సో, పిల్లలకైతే మంచి ప్రోగ్రామ్స్, గేమ్స్ అవన్నీ పెట్టారు. ఇక్కడ మా ఇంటి దగ్గర వాళ్ళందరూ కూడా ఇంకా అందరూ మా ఊరే కాబట్టి చీకట్లో హాయిలు బాయిలు చెప్పేసి వెళ్తూ ఉన్నాం అనమాట. ఈ పొలాలన్నీ కూడా రీసెంట్గానే వరి కోసేసి ట్రాక్టర్లతో దున్నిచ్చేసారనమాట. వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా వెళ్ళడానికి. ఒకటే వేయేసరికి పెద్ద పెద్ద కార్లు కూడా పట్టకుండా చాలాసేపు ట్రాఫిక్ జామ్ అయింది. సో, పైన ఉన్న టెంపులే నేను ఎవ్రీ టైం నేను మా పిల్లలు వెళ్ళినప్పుడు మీకు చూపిస్తూ ఉంటాను అనమాట. ఇవన్నీ ఎప్పుడు పంటలతో ఉంటాయి. తిరునాళ్ళకైతే అవన్నీ పంటలు అయిపోతాయి అన్నమాట. ఇలా సెట్టింగ్ చేసేస్తూ ఉంటారు. సో, మీతో పాటు నాకు కొత్తగా ఉంది ఇలా చూడడం కూడా. అది నైట్ టైము. సో, ఎప్పుడు బయటకు వెళ్ళాం కాబట్టి ఫస్ట్ టైం ఇలా బయటకు వచ్చినప్పుడు మనకున్న లిమిట్స్ దాటి మనం ఉన్నప్పుడు చాలా హ్యాపీగా, థ్రిల్లింగ్గా కూడా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎక్కడ అయినా ఉండే స్టాల్సే ఉన్నాయి. ఇక్కడ కూడా ప్రతి ఒక్క తిరునాళ్ళలో ఉండే స్టాల్సే ఉన్నాయి. ఇంతకుముందు నేను మా ఇంటి దగ్గర రావిపాడు తిరునాల అని వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నవే ఇక్కడ కూడా ఉన్నాయి. కాకపోతే ఎప్పుడు ఈ స్టాల్స్ అనేది పెట్టరనమాట. బట్ ఈసారి చాలా ఎక్కువ పెట్టారు. సో, మా పిల్లలిద్దరికీ ఏమన్నా కొనుక్కోమని అంటే అది కొనుక్కుంటా ఇది కొనుక్కుంటా అని మా వాడు ఏదో 2 కొనేసాడు మా చిన్నోడు. మా పెద్దోడైతే ఏమి కొనేదనమాట. ఇలా ఈ క్రౌడ్లో అందరినీ చూసుకుంటా, పిల్లల్ని చూసుకుంటా, వీడియో తీసుకుంటా అలా మేనేజ్ చేసేసరికి సరిపోయిందనమాట. సో, చాలా బాగా అనిపించింది. నాకైతే ఎక్కువ బోరింగ్ అనమాట. రెడీ అయ్యి వెళ్ళాలి అట్లా ఇలా ఏమి ఉండదు. సో, ఇంక పిల్లల కోసం వాళ్ళ హ్యాపీనెస్ కోసం అలా తిప్పేసి వాళ్ళకు కూడా మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా, తెలుసుకుంటూ ఉంటారు ఇలాంటి ఫెస్టివల్స్ చేస్తారు జరుగుతాయి అని. సో, అందుకని తీసుకొని వెళ్ళాం అనమాట. మా అబ్బాయి వాళ్ళ స్కూల్ మేట్స్ ఎంతమంది వచ్చారు. అరే నువ్వేం కొనుక్కున్నావు, నేనేం కొనుక్కున్నాను ఇలా అడగడమే సరిపోయిందనమాట. వాళ్ళు వచ్చి నీది కొనుక్కున్నాను, నువ్వు అది కొనుక్కో అనడము, అక్కడికి వెళ్ళి అడగడము, అది బాగుండకపోవడము అలా అలా జరిగిందనమాట. సో, మా చిన్నోడైతే
బ్యాట్ బాల్ తీసుకున్నాడు. సో ఇంకా ఫైనల్లీ తిరిగి తిరిగి నీరసం వచ్చేసి మా వాడికి విసుగెత్తిపోయి అలా కూర్చున్నాం అనమాట. టెంపుల్ దగ్గర స్టెప్స్ ఉంటే బయట కూర్చున్నాము. నైట్ టైము 10:30 తర్వాత మ్యాంగో పీస్ ఒకటి తీసుకొని తింటా కూర్చున్నాం అనమాట. మా చెల్లి మా చిన్నోడు డ్యాన్స్ ప్రోగ్రామ్ చూద్దామని వెళ్ళారు. నేను కూడా వెళ్దాం అనుకున్నా, బట్ మా వాడైతే అంత దూరం నేను రాను అన్నాడు. సో ఇక్కడ కూర్చొని ఆ మ్యాంగో పీస్ అలా ఎంజాయ్ చేసాం అనమాట. ఈ లైటింగు, జనాలు, ప్రదక్షిణ చేసేవాళ్ళు, మొక్కులు తీర్చుకునే వాళ్ళు, చాలా బాగుండింది అనమాట నైట్ టైం. కానీ నాకు ఫస్ట్ టైం అవుట్ ఆఫ్ ద టైం నేను బయట ఉండడం ఆ టైంలో చాలా చక్కగా అనిపించింది. సో అండ్ ఇంకా మా పిల్లలతో చూడడము, ఇదంతా వ్యూ ఎంజాయ్ చేయడము కూడా బాగుండింది అనమాట. అందరూ తెలిసిన వాళ్ళే, ఊళ్ళో వాళ్ళే కాబట్టి. సో పైకైతే ఇంకా వెళ్ళలేదన్నమాట మేము. అసలు ఇంకా అక్కడక్కడ తిరిగేసరికి ఆ ప్లేస్ అంతా చాలాసేపు విసుగు వచ్చేసింది. ఇక్కడైతే మా స్కూల్ మేట్ అనమాట, తిను 10th క్లాస్ ఫ్రెండ్. సో వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు. ఫైనల్గా తను ఒక్కటే కనిపించింది. చాలామంది వచ్చారు కానీ ఎవరు కనిపించలే, తను కనిపించిందని వీడియో అలా క్లిక్ చేసుకున్నాను అనమాట. నేను ఇక్కడ వీడియో తీస్తుంటే ఎవరు ఎటు నుంచి ఫోన్ తీసుకెళ్తారో కూడా తెలియదు అనమాట. ఆల్రెడీ ఒకసారి జరిగింది, తీసుకెళ్ళడానికి ట్రై చేశారు, బట్ అలా వీడియో తీసుకుంటా చూసుకుంటా ఫైనల్లీ నేనైతే అలా నడుచుకుంటూ బ్యాక్ అయితే వెళ్ళిపోయాను అనమాట. కొంచెం సేపు అలా వీడియో తీసేలా చూసేలోపు మా చెల్లి వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో తెలియట్లేదు అనమాట. మళ్ళీ ఫోన్ చేసేలోపే కనిపిస్తున్నారనమాట. అలా ఉండింది. సో మేమైతే ఇంకా బ్యాక్ వెళ్ళిపోతున్నాం. ఎక్కడ చూసినా జనాలే, కొంచెం కూడా ఖాళీ లేదనమాట. బ్యాక్ వెళ్తా మా వాడు ఒక గేమ్ ఆడతా అన్నాడు. సో ఎందుకోసం అంటే అది కూడా డబ్బులు వస్తాయని గేమ్ ఆడతా అన్నాడు అనమాట వాడు. ఆ గేమ్ కోసం మేమైతే వెళ్ళిపోయాం. మీ ఊర్లో తిరునాళ్ళ చేస్తే ఎలా చేస్తారు, మీరేమేమి గేమ్స్ ఆడతారు, స్పెషల్ థింగ్స్ ఏంటి అనేది డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. మా ఊరు తినాలంటే ఎక్కడెక్కడ వాళ్ళందరూ తినాలప్పుడు వచ్చేస్తారు. ఎలాగో సమ్మర్ కాబట్టి ఈ సెలబ్రేషన్స్ అన్నీ ఉంటాయి. ఎందుకంటే మాకు తినాలప్పుడే పంటలు కూడా అయిపోతూ ఉంటాయి. బాగా సెలబ్రేట్ చేస్తారు, బాగుంటుంది. ఊరంతా కోలాహలంగా ఉంటుంది అనమాట. ఫస్ట్ టైం నేను చూశాను మా ఊరంతా ఎక్కడెక్కడి నుంచి రావడము, తిరునాళ్ళకి కోలాహలంగా ఉండటం. సో ఇక్కడైతే మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ మీట్ అయిందనమాట. తను అసలు కాల్ చేయట్లేదు ఏంటి అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నేనైతే వీడియో తీసుకుంటా వెళ్తా ఉన్నా. చూసారా, నా బ్యాక్ పర్సన్ ఎవరో కూడా తెలియదు, అలాగే చూస్తున్నాను. నేను తప్పితే, మా చెల్లి తప్పితే వీడియో అందరూ చూస్తున్నారు. సో వింతగా కూడా అనిపిస్తూ ఉంటుంది. వీడు మా పెద్దోడి క్లాస్మేట్ అనమాట. మీరు అందరు ప్రీవియస్ వీడియోస్లో చూసే ఉంటారు. సో ఇక్కడైతే మావాడు హ్యాపీగా ఒక నోట్లు కట్ట వచ్చిద్దని వేసాడనమాట, కనీసం 10 రూపీస్ అయినా. సో అక్కడ ఏంటి అంటే ఒక చెక్కకి నోట్లు అంటించి పెట్టేశారనమాట. 3 ఇచ్చారు రింగ్స్. ఒకటన్నా వచ్చింది అనుకున్నాడు, బట్ అది పడింది అని అంటే ఆమె లేదు అని చెప్పి తీసేసుకుందనమాట. సో వాడు డిసప్పాయింట్ అయిపోయాడు. ఎనీహౌ డిసప్పాయింట్ అయినా చేసేది ఏం లేదు కాబట్టి అలా కొంతసేపు ఆడిచ్చేసి ఆ ఒక గేమ్ ఆడాడనమాట. ఫైనల్లీ మేమైతే బ్యాక్ అయిపోయాము. ఇంకా ఇక్కడైతే బ్యాక్ అయిపోయాం అనమాట. మేము చాలా ఎర్లీగా వచ్చేసాం. ఇంకా చాలామంది ముందు వెళ్తున్న మా స్టూడెంట్ అనమాట. సో తను హాయ్ చెప్పేశాడు. సో చీకట్లో నేను అసలు గుర్తుపట్టలేదనమాట. తనే నన్ను గుర్తుపట్టేసి బాయ్ మేడం అని అన్నాడు అనమాట. సో తనకి బాయ్ చెప్పేసి మేమైతే రిటర్న్ అయిపోయాం. ఇదంతా అసలు వాకబుల్ లేదనమాట. అప్పటికి ఫ్రీ అయింది మేము వచ్చేటప్పుడైతే. ఇంకా బాగా సెక్యూరిటీ కూడా పెట్టేశారు పోలీసులను అంతా. సో అలా జరిగింది మా ఊరు తిరునాళ్ళ. నేనైతే ఏం తీసుకోలేదు. మా చిన్నోడైతే బ్యాటు బాల్ తీసుకున్నాడు. తీసుకెళ్ళిన వాటర్ అయిపోయాయి. ఇవి అంతా క్లిక్ చేస్తే మీకు చూపిద్దామని కష్టపడి నైట్ 10 తర్వాత బయటకు వెళ్ళడం అంటే అది పెద్ద సాహసమే అనమాట మనకి. సో మీకోసం అలా వెళ్ళిపోయి చాలాసేపు ఉండి ఆల్మోస్ట్ 11 వరకు రిటర్న్ అయ్యా అనమాట. ఇదొక మంచి ఎక్స్పెరిమెంట్ అనమాట నాకు. 10 తర్వాత బయటకు వెళ్ళడం, మా పిల్లలతో వెళ్ళడం, అలా వ్యూ ఎంజాయ్ చేయడం, ఇదంతా. హియర్ ఈజ్ మై క్లాస్మేట్ అనమాట, షాహిదా. సో ఇంకా చాలామంది వచ్చారు, వాళ్ళు ఎవరు కనిపించలేరు. ఫైనల్గా మా ఊరు తిరునాళ్ళు అయితే ఇలా జరిగింది. మీ ఊరు తిరునాళ్ళలో స్పెషల్ ఏంటి అనేది డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. Don't forget to subscribe and bye bye. Love you all. Bye bye.